గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. ఇది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెళ్ళటానికి చింతలపూడి మండలం నుంచి కామవరపుకోట వెళ్ళే రోడ్డు ఇది. ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ఈ చుట్టుపక్కల మండలాలు, జిల్లాలు మరియు తెలంగాణ ప్రాంతం నుంచి నిత్యం వేలాది మందిని ఈ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళటం జరుగుతుంది. నాకు జ్ఞాపకం ఎరిగి ఈ 40 సంవత్సరాలలో ఈ రోడ్డు ఎప్పుడు చూసినా కానీ గోతులతో నిండే ఉంటుంది. కానీ నిన్న 28వ తారీఖు డిసెంబర్ 28న ఈ రోడ్లో ప్రయాణం చేయడం జరిగింది. ద్వారకా తిరుమల వెళ్ళడానికి మాకు దాదాపు 10 కిలోమీటర్లు జీలకర్రగూడెం నుంచి కామవరపుకోట వరకు ఉన్న రోడ్డు చాలా దారుణంగా భయంకరంగా ఉన్నది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనం స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుంటున్న ఈ రాష్ట్రంలో ఇంకా ఇంత దారుణమైన రోడ్డు, ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది వెళ్ళే ఈ రోడ్డు ఇంత దారుణంగా ఉందంటే చాలా ఆవేదన కలిగింది. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఇది పుణ్యక్షేత్రానికి వెళ్ళే భక్తులకే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు నిత్యం ప్రయాణం చేసే స్కూల్ బస్సులు కానీ, పాఠశాల విద్యార్థులు వెళ్ళే వెహికల్స్ కానీ, రైతులు కానీ ఎంత దారుణంగా ఈ రోడ్లో ప్రయాణం చేస్తున్నారో, ఎన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఒకసారి మీరు ఆ రోడ్డుని పరిశీలించండి. ఇంకా ఇంత దారుణంగా ఆ రోడ్డు ఉందంటే అది ఒకసారి మీరు అర్థం చేసుకొని తక్షణం ఆ రోడ్డుని డబల్ రోడ్డుగా మార్చి చింతలపూడి నుంచి ద్వారకా తిరుమల వరకు ఒక మంచి రోడ్డు ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల వారికి మరియు తెలంగాణ ప్రాంతం వారికి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ఒక మంచి రోడ్డు సదుపాయం కల్పించాలని తమని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆ యొక్క రోడ్డుని మీరు ఆ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా ప్రత్యక్షమైన రిపోర్ట్ తెప్పించుకొని త్వరగా దాన్ని మంజూరు చేసి ఆ యొక్క రోడ్డుని చేసి మా హిందువులందరికీ మీరు మేలు చేసిన వారు అవుతారని, మీ రుణం ఎప్పటికీ తీర్చుకుంటామని సవినయంగా విన్నవించుకుంటున్నాం. జై హింద్.